హాయ్ గైస్, ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే వచ్చి అందరూ వెళ్ళిపోయారు కదా. అదేంటి ఎవరూ లేరు అని చెప్పి మనందరం అనుకున్నాం కదా. రీఎంట్రీ ఉంటుందన్నారు కదా, రీఎంట్రీ లేదేంటి అని చెప్పి రీఎంట్రీ అయితే ఉంది గైస్. నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను. రీఎంట్రీలో ఎవరెవరు వచ్చారంటే బర్నీ గారు ఇంకా శ్రీజ వచ్చింది గైస్. వీళ్ళు రాగానే హౌస్మేట్స్కి బిగ్ బాస్ ఏం చెప్పారంటే వీళ్ళలో గుడ్ క్వాలిటీస్ ఏంటి, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి చెప్పండి అని చెప్పారు. హౌస్మేట్స్ అందరూ వాళ్ళలో గుడ్ క్వాలిటీస్ ఇంకా బ్యాడ్ క్వాలిటీస్ చెప్పారు. తర్వాత వీళ్ళే ఎందుకు ఉండాలి హౌస్లో, వీళ్ళు ఎందుకు ఉండకూడదు అది కూడా చెప్పమన్నారు. అప్పుడు హౌస్మేట్స్ అందరూ కలిసి వీళ్ళు ఎందుకు ఉండాలి ఎందుకు ఉండకూడదు అని చెప్పి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చెప్పారు, ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అని చెప్పి. తర్వాత ఫస్ట్ టాస్క్ అయిపోయింది. ఫస్ట్ టాస్క్ అయిపోయిన తర్వాత సెకండ్ టాస్క్లో అయితే ఏం టాస్క్ ఇచ్చారంటే ఫిజికల్ టాస్క్ ఇచ్చారు. సెకండ్ టాస్క్ అయితే ఫిజికల్ టాస్క్ ఇచ్చారు గైస్. ఫిజికల్ టాస్క్ అయితే ఏంటంటే అది కుస్తీ టైప్లో ఉంది. కుస్తీ టైప్ గేమ్ ఇచ్చారు గైస్ ఫిజికల్ టాస్క్. రీతుకి సపోర్ట్గా అయితే ఎవరెవరు వచ్చారంటే డీమాన్, గౌరవ్ వచ్చారు. అలానే బర్నీ గారి వైపు అయితే బర్నీ గారు, ఇమాన్యుల్ ఆడారు. వీళ్ళు 4 మెంబర్స్ చాలా గట్టిగా ఆడారు గైస్. అలా ఆడుతుండగా ఇమాన్యుల్ అయితే ఇంకా ఆడలేకపోయాడు. ఇమాన్యుల్కి అయితే ఎనర్జీ సరిపోలేదు, ఆడలేకపోయి ఇంకా గివ్ అప్ వచ్చేసాడు. ఇంకా చాలా దెబ్బలు అయ్యి తగిలేయడంతో నేను ఇంకా ఆడలేను అని చెప్పంటే సరే అయితే ఓకే అయితే నీ ప్లేస్లో ఇంకా ఎవరిని తీసుకుంటారు అని చెప్పంటే బర్నీ గారు అయితే రాముని తీసుకున్నారు. రాముని తీసుకున్నాకైతే అప్పుడు మళ్ళీ రాము బర్నీ గారు గేమ్ ఆడారు. గేమ్ ఆడిన తర్వాత శ్రీజ వైపు ఏమో డీమాన్, గౌరవ్ ఆడారు కదా. డీమాన్, గౌరవ్ అయితే చాలా అంటే చాలా బాగా ఆడారు, చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ కింద ఆడారు. లాస్ట్కి బర్నీ గారిని అయితే అలా స్విమ్మింగ్ పూల్ వైపు తోసేశారు గైస్. తోసేయడంతో అలా స్విమ్మింగ్ పూల్ వైపు పడిపోయడంతో బర్నీ గారికి అయితే చాలా అంటే చాలా ఎక్కువ దెబ్బలు తగిలేసాయి అని చెప్పి తనైతే మెడికల్ రూమ్కి అయితే తీసుకెళ్లారు. మెడికల్ రూమ్కి తీసుకెళ్ళినా కానీ చాలా అసలు కండిషన్ అయితే చాలా బాగాలేదని చెప్పన్నారు. సో దీన్ని బట్టి ఏమనుకుంటున్నామంటే మాకైతే అర్థమైందంటే లైవ్ చూస్తున్న దాన్ని బట్టి ఒకవేళ బర్నీ గారు రాకపోవచ్చేమో. ఎందుకు రాకపోవచ్చు అంటున్నానంటే బర్నీ గారికి హెల్త్ బాగాలేదు కదా, ఇప్పుడు పడిపోవడంతో దెబ్బలు అవి తగిలేసాయి కాబట్టి శ్రీజ వస్తుంది అనుకుంటున్నాను. బర్నీ గారు అయితే రాకపోవచ్చు మేబీ. సో బర్నీ గారు రాకపోతే మ్యాక్సిమం శ్రీజానే ఉంటుంది హౌస్లో. కాకపోతే చూడాలి బర్నీ గారే వస్తారా లేకపోతే శ్రీజ వస్తుందో తెలియదు కాబట్టి ఎవరు వస్తుందో చూడాలి. కంప్లీట్ షో అయ్యాక తెలుస్తుంది. నేనైతే చూసా కానీ ఇక్కడ వరకే చూసా గైస్. నెక్స్ట్ ఏం జరుగుతుందో మీరు ఫుల్ వీడియో చూసేయండి గైస్. నేనైతే చూసా కానీ అది చూస్తేనే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఇంకా చెప్పేదానికంటే. ఇంకా ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు గైస్? మీ గెస్ ఏంటి? మీ గెస్ ప్రకారం అయితే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? అలానే ఈ సీజన్ 9 ఇంట్రెస్టింగ్గా ఉందా లేకుంటే ఇంట్రెస్టింగ్గా లేదా కూడా కమెంట్ చేయండి గైస్. అలానే నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.